హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. మనకి మే ఎండింగ్ అయిపోయింది. సో జూన్ స్టార్టింగ్లో అంటే మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయినట్టు కదా 2024లో. మరి టాప్ 10 క్రెడిట్ కార్డ్స్ ఆఫ్ 2024 అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను గైస్. సో మన ఛానల్లో చాలా మంచి కామెంట్స్ అయితే అడుగుతున్నారు, అన్న 2024లో ఏమైనా చేంజెస్ వచ్చాయా, ది బెస్ట్ కార్డ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి. సో ఈ వీడియోలో మీకు బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్లో క్రెడిట్ కార్డ్స్ మనకు ఏవి బెస్ట్గా ఉన్నాయో అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీవాల్యుయేషన్ అయితే చాలా క్రెడిట్ కార్డ్స్ మనకి జరిగింది గైస్. అంటే లాస్ట్ ఇయర్ 2023 నుంచి ఈ ఇయర్ మనకి ఏప్రిల్ టైమ్స్లో కూడా మనకి క్రెడిట్ కార్డ్స్లో లాట్ ఆఫ్ చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. సో అయినా కూడా ఇప్పుడు మనకి ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏమనేది మీకు చెప్తాను గైస్. ఇక్కడ మీరు గమనించారంటే నాకు ఆల్మోస్ట్ ఒక 14 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో అన్ని క్రెడిట్ కార్డ్స్లో నేను యూజ్ చేసి ఎక్స్పీరియన్స్ అయినటువంటి క్రెడిట్ కార్డ్స్ మాత్రం మీకు సజెస్ట్ చేస్తాను. మరి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అన్ని క్రెడిట్ కార్డ్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అప్లికేషన్ అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, లేదంటే స్టెప్స్ ఎలా ఉంటాయని చెప్పి నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో కావాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను ఆ లింక్స్ కూడా మీకు షేర్ చేస్తాను. లేదంటే డిస్క్రిప్షన్లో అన్ని క్రెడిట్ కార్డ్స్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి మీరు కావాలంటే క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూసుకోవచ్చు గైస్. సో ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ చెప్పట్లేదు, కేవలం క్రెడిట్ కార్డ్స్ మనకి ది బెస్ట్ ఫీచర్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా వీడియో అయితే చూడండి. సో ఎవరైతే ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలి, లేదంటే మీకు దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలని ఎవరైతే ట్రై చేస్తుంటారో వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే కంప్లీట్గా యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. భయ్యా, ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్ గైస్. చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అవ్వట్లేదు. సో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కూడా నన్ను ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫినాన్షియల్ టాపిక్స్ అక్కడ ఎక్కువ డిస్కస్ చేస్తుంటాను గైస్. అక్కడ వెళ్ళి ఫాలోఅప్ చేసుకోండి. మరి ఈ టాపిక్లో వచ్చినట్టయితే గైస్, నా దగ్గర ఉన్నటువంటి అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్లో నేను ది బెస్ట్ అయితే సెలెక్ట్ చేస్తాను. అలాగే ఇవన్నీ కూడా ఎంట్రీ లెవెల్ లేదంటే బేసిక్ క్రెడిట్ కార్డ్స్ ఇందే ముందే చెప్పాను కదా. అంటే ఈ 499 లేదా 500 ఛార్జెస్ వరకు ఉంటాయన్నమాట. సో ఒకటి లేదా రెండు మాత్రమే ఒక 1000 రూపీస్ ఛార్జెస్ క్రెడిట్ కార్డ్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. అవి కూడా వర్త్ఫుల్ అనమాట. మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా మీకు వెనక్కి తెచ్చుకుంటే క్రెడిట్ కార్డ్స్ మాత్రం మీకు చెప్తున్నా గైస్. సో క్రెడిట్ కార్డ్స్ వాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కువ మంది అయితే అయిపోయారు. సో క్రెడిట్ కార్డ్స్ యొక్క అప్లికేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ అయితే వెళ్తున్నాయి, అప్రూవల్స్ కూడా అలాగే ఇస్తున్నారు. మరి ముందుగా మనం ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఇప్పుడు చూద్దాం. సో టాప్ 10 క్రెడిట్ కార్డ్స్ మొట్టమొదట మనం చూసుకోవాల్సింది HDFC బ్యాంక్ నుంచి ఏంటి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ గైస్. ఇది ఒక వర్చువల్ క్రెడిట్ కార్డ్. అంటే మనకు ఆన్లైన్లో ఉంటుంది కానీ ఫిజికల్గా మన ఇంటికి కార్డ్ అయితే రాదు. కానీ ది బెస్ట్ కార్డ్ అనమాట. కేవలం 99 రూపీస్ మాత్రమే దీనికి ఛార్జెస్ అయితే అప్లికబుల్ చేయబడడం జరుగుతుంది. సో సంవత్సరం లోపల ఈ ఛార్జెస్ మీరు రివర్స్ కూడా తీసుకోవచ్చు. సో యూపీఐ పేమెంట్ చేసుకోవడం ద్వారా మనకు 25,000 కనుక మీరు స్పెండ్ చేస్తారంటే పర్ ఇయర్ లోపల మీకు ఆ 99 రూపీస్ కూడా ఛార్జెస్ పడవు గైస్. మరి ఈ క్రెడిట్ కార్డ్ ఎస్పెషల్లీ యూపీఐ పేమెంట్స్ కోసం యూజ్ చేయడం జరిగింది. సో యూపీఐ పేమెంట్స్ మనం ఎక్కడ చేస్తాం? ఆన్లైన్లో ఎక్కువ యూపీఐ పేమెంట్స్ చేయం కదా, ఆఫ్లైన్ మార్కెట్లో చేస్తాం. మీరు బయటికి వెళ్ళినా సో ఏ చిన్న పేమెంట్ కూడా చేసుకోవచ్చు కదా యూపీఐ ట్రాన్సాక్షన్, లైక్ ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేసుకొని దాంట్లో మన ఈ వర్చువల్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని అంటే యాడ్ చేసుకునేసి మీరు చిన్న పేమెంట్స్ కూడా అంటే కొద్ది మొత్తంలో కూడా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో 2000 కంటే ఎక్కువ పేమెంట్ చేసే వాళ్ళకి మనకి మర్చెంట్కి ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి కానీ మనకు కావు. కాబట్టి కొద్దిమంది మర్చెంట్స్ చిన్న చిన్న పేమెంట్స్కి మాత్రమే మనకు క్రెడిట్ కార్డ్స్ అలౌ చేస్తున్నారు. సో ఈ విషయం మీద గుర్తుపెట్టుకోండి. మరి చిన్న పేమెంట్ చేసుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట. మీరు కేవలం 99 రూపాయల జాయినింగ్ ఫీ, తర్వాత 99 రూపాయల యాన్యువల్ ఫీ దీన్ని పే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గైస్. మీరు ఆఫ్లైన్లో దీన్ని యూజ్ చేసుకున్నారంటే యూపీఐ పేమెంట్స్ కోసం 3% మీకు రివార్డ్ పాయింట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. 3% కాదు గైస్, 3 రివార్డ్ పాయింట్స్ అనమాట. ఇక 150 రూపీస్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది 3 రివార్డ్ పాయింట్స్ మీకు పొందాలంటే. మరి అలాగే యూటిలిటీ బిల్ పేమెంట్ చేస్తారంటే 2 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు వస్తాయి. ఇక ఆన్లైన్లో కనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారంటే 1 రివార్డ్ పాయింట్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో బేసిక్గా ఇవన్నమాట దీని సింపుల్ ఫీచర్స్. సో అంతకంటే ఎక్కువ నేను డీటెయిల్గా దీని గురించి చెప్పట్లేదు, ఆల్రెడీ వీడియోస్ అయితే చేస్తాను గైస్. నేను చెప్పే ప్రతి క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్ వీడియో కూడా మీకు చెప్పాను, కావాలంటే నా ఛానల్ చెక్ చేసుకోండి. సో అన్ని చెప్పుకుండా పోయినట్టయితే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 క్రెడిట్ కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. సో రిలాక్స్డ్గా ఉండండి. సో ఇక సెకండ్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే HDFC నుంచి మనకి ఇంకొక బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా గైస్. ఇదే టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ గైస్. ఇది రూపే వేరియంట్. సో నాకు వచ్చినట్టు ఫస్ట్ రూపే వేరియంట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా దీని మీద ఒక రీసెంట్ వీడియో కూడా చేశాను. అదేంటంటే రూపే క్రెడిట్ కార్డ్స్లో నేను ఎక్కువగా యూజ్ చేసే క్రెడిట్ కార్డు ఇదే అనమాట. నా దగ్గర ఐసిఐసిఐ కోరల్ రూపే క్రెడిట్ కార్డు ఉంది, ఇండియన్ ఆయిల్ యాక్సెస్ క్రెడిట్ కార్డు కూడా రూపే వేరియంట్లో ఉంది. అలాగే రీసెంట్గా కొటాక్ లీగ్ రూపే క్రెడిట్ కార్డు కూడా వచ్చింది. సో అన్నిటికంటే ఎక్కువగా నేను ఈ కార్డ్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్లో మనకు 1% టాటా నియో కాయిన్స్ రిటర్న్ ఇచ్చే కేవలం ఏకైక క్రెడిట్ కార్డ్ అనమాట. సో యూపీఐ పేమెంట్స్కి మీరు రిటర్న్ కావాలనుకున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు 499 ఛార్జెస్ అయితే ఉంటాయి. ఈ కొద్దిమందికి లైఫ్ టైం ఫ్రీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ 499 ఛార్జెస్ మీరు రివర్సల్ చేసుకోవచ్చు. సో ఇయర్లో మీరు అంటే యూపీఐ పేమెంట్ చాలానే చేస్తుంటారు కదా, మరి ఇవి చేసిన తర్వాత సంవత్సరం లోపల 1,00,000 రూపాయలు కనుక స్పెండ్ చేశారంటే మీకు ఈ 499 ఛార్జెస్ కూడా వే ఆఫ్ అయిపోతాయి. మరి దీని యొక్క ఫీచర్స్ లేదంటే దీని యొక్క రివార్డ్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే మీకు టాటా నియో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని దీన్ని యూజ్ చేసుకున్నారంటే ది బెస్ట్గా పర్ఫామ్ చేస్తుంది.
జనరల్గా టాటా న్యూ అప్లికేషన్లో మీరు టాటా బ్రాండ్స్ అయితే ఉంటాయి, లైక్ టాటా క్లిక్ కావచ్చు, లేదంటే క్రోమా కావచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్ అని చూసుకోవచ్చు ఏమున్నాయని చెప్పి బ్రాండ్స్. ఆ బ్రాంచ్లో కనుక మీరు టాటా న్యూ అప్లికేషన్లో ఏ క్రెడిట్ కార్డు యూస్ చేసుకున్నా ఒక 5% వరకు మీకు టాటా న్యూ కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డు యూస్ చేశారంటే ఇంకొక 2% ఎక్స్ట్రా కాయిన్స్ వస్తాయి. ఓవరాల్గా 7% టాటా న్యూ కాయిన్స్ అయితే అక్కడ మీకు క్రెడిట్ అవుతాయి అనమాట. సో ₹100 స్పెండ్ చేసినందుకు గాను. మరి ఇంకోటి ఈ టాటా న్యూ కాయిన్ యొక్క మనకి రివార్డ్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే ₹1 ఒక్క టాటా న్యూ కాయిన్కి సమానం గైస్. కానీ రెడీమ్ అనేది కేవలం టాటా న్యూ అప్లికేషన్ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ గ్రాసరీస్ లాంటివి యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఇంట్లో ఎల్డర్స్ ఏమైనా ఉన్నట్టయితే టాటా 1MGలో వెళ్ళి అక్కడ ఏమైనా మెడిసిన్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, అవన్నీ ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. సో అక్కడ మీకు ఏ యూస్ఫుల్గా అయితే ఉంటుందో బిగ్ బాస్కెట్ కూడా ఉంటుంది. సో ఫుడ్ ఆర్డర్స్ కూడా అక్కడ చేసుకోవచ్చు. మీరు టౌన్లో లేదా సిటీలో ఉన్నట్టయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో రిటర్న్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అవన్నీ మళ్ళీ మీరు కావాలంటే మళ్ళీ ఈ టాటా న్యూ అప్లికేషన్ యూస్ చేసుకుని వేరే పర్చేస్ చేసుకోవచ్చు. మరి టాటా న్యూ బ్రాండ్స్ కాకుండా వేరే అదర్ బ్రాండ్స్ మీద కనుక మీరు స్పెండ్ చేస్తారంటే 1% మనకి క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సో యూటిలిటీ బిల్ పేమెంట్స్ కూడా 1% అయితే క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ టాటా న్యూ కాయిన్స్ అనమాట. అలాగే యూపీఐ పేమెంట్స్ మీరు బయట ఏమైనా చేసుకున్నారంటే దానికి కూడా 1% టాటా న్యూ కాయిన్స్ అనేవి మనకు క్రెడిట్ చేస్తారు గైస్. సో ఇది అనమాట ఓవరాల్ దీని గురించి. ఇంకోటి మనకు 4 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్తో ప్రొవైడ్ చేస్తారు. సో ఒక క్వార్టర్కి ఒకటి చొప్పున ప్రైమ్ కార్డ్ మెంబర్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తారనమాట. సో యాడ్ ఆన్ కార్డ్స్ ఎవరైనా తీసుకున్నట్టయితే వాళ్ళకైతే ఈ లాంచ్ యాక్సెస్ అయితే ఉండదన్నమాట. సో అలా ఇది ఈ కార్డ్ సంబంధించి. ఇక నెక్స్ట్ ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఎంతో చూద్దాం. దాని తర్వాత ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ నాకు వచ్చినట్టు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ గైస్. అన్ని క్రెడిట్ కార్డ్స్లోకి వెళ్ళా నాకు ఫస్ట్ వచ్చిన క్రెడిట్ కార్డ్ అనమాట ఇది. దీనికి కేవలం ఫస్ట్ టైం నాకు ఈ పీరియడ్ ఆఫర్ వచ్చింది యాక్సిస్ బ్యాంక్లో. 30,000 లిమిట్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు. ఇది వీసా వేరియంట్లో అయితే వచ్చింది. ఇంతకుముందు మీకు చెప్పిన 2 క్రెడిట్ కార్డ్స్ కూడా నాకు రూపే వేరియంట్లో అయితే వచ్చాయి. మరి ఫస్ట్ హెచ్డిఎఫ్సిలో నాకు ప్రజెంట్ యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, ఈ రెండింటికి లిమిట్ 52,000 అయితే ఉంది. ఇప్పుడు దీని యొక్క లిమిట్ ఫస్ట్ 30,000 ఇచ్చారు, ఇప్పుడు 1 lakh అయితే చేశారు గైస్. సో ఫాస్ట్గా అప్రూవల్స్ ఇస్తారు యాక్సిస్ బ్యాంక్లో. అలాగే క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక వీటితో పాటు క్రెడిట్ కార్డ్స్ మీద లోన్స్ ప్రొవైడ్ చేస్తారు, తర్వాత పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ ఆఫర్స్ అయితే ఉంటాయి గైస్. ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సిలో కూడా మనకి పర్సనల్ లోన్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ మీద లోన్స్ కావచ్చు ఇస్తారు. కాబట్టి హెచ్డిఎఫ్సిలో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో హెచ్డిఎఫ్సిలో మనకి ఆల్మోస్ట్ 2 crore క్రెడిట్ కార్డ్స్ అయితే ఇప్పటివరకు శాంక్షన్ అయితే అయిపోయాయి. సెకండ్ ప్లేస్లో ఎస్బీఐ అయితే ఉంది, దాని తర్వాత ఐసిఐసిఐ, తర్వాత యాక్సిస్ ఉన్నాయన్నమాట. సో యాక్సిస్ బ్యాంక్ కూడా చాలా పెద్దగా నెట్వర్క్ అయితే ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ కూడా ఫాస్ట్గా అప్రూవల్స్ ఇస్తుంది. సో మీ క్రెడిట్ స్కోర్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అన్ని క్రెడిట్ కార్డ్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా కదా, అక్కడ నుంచి మీరు ట్రై చేసుకోవచ్చు. మరి యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ఫీచర్స్ అనేవి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉంటాయి. ఇక్కడ 499 ఛార్జెస్ అప్లికబుల్ చేయబడుతుంది. సంవత్సరం లోపల మీరు ₹1,00,000 ఖర్చు పెట్టారంటే అది కూడా ఆఫ్ అయిపోతుంది. కానీ చాలా మందికి ఈ మైజోన్ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ నాకు కూడా గైస్ ఫస్ట్ వచ్చిన క్రెడిట్ కార్డ్ కూడా నాకు ఇన్ఫాక్ట్ ₹1 కూడా తీసుకోకుండా లైఫ్ టైం ప్రొవైడ్ చేస్తారు. మరి బెస్ట్ అనమాట క్రెడిట్ కార్డ్ ఇది. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. లైక్ మీరు ₹500 కనుక మీకు ఛార్జెస్ పడినట్టయితే ₹500 ఓచర్ కూడా ప్రొవైడ్ చేస్తారు విత్ ఇన్ 30 days లోపల. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఒక 5,000 చేసినట్టయితే మీకు ఈ ఓచర్ అయితే వచ్చేస్తుంది. ఇక 999 ఛార్జెస్ అప్లికబుల్ అయినటువంటి సోనీ లివ్ యొక్క ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇక దాంతోపాటు మనకు ఆల్మోస్ట్ ₹120 ఈక్వల్ టు స్విగ్గీ యొక్క ఓచర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే 1+1 మూవీ టికెట్స్ కూడా ఇస్తారు గైస్. సో మీరు పేటీఎంలో వెళ్ళి అక్కడ పేటీఎం మూవీస్లో కనుక మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నట్టయితే మాక్సిమం ₹250 వర్క్ చేస్తుంటే 1+1 టికెట్ వరకు మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో మూవీ లవర్స్ ఎవరైనా ఉన్నట్టయితే మీకు ఎవ్రీ మంత్ ఒక టికెట్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు. అలాగే ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ అయినా కూడా మనకు 4 ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఇదైతే నాకు లిటరలీ నచ్చింది. నేను ఇన్ఫాక్ట్ ఎక్కడ కూడా ట్రావెల్ చేయలేదు, అంటే ఎక్కడ కూడా మనకు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళలేదు, ఇండియాలో కూడా ట్రావెల్ చేయలేదు. కాబట్టి నాకు ఇంతవరకు లాంచ్ యాక్సెస్ అవసరం పడలేదు. మీరు కనుక ట్రావెల్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఈ యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ అవుతుంది గైస్. సో ప్రైమ్ కార్డ్ మెంబర్స్కి ఈ 4 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ యూజ్ అవుతాయి. క్వార్టర్కి ఒక చొప్పున ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో రీసెంట్ టైమ్స్లో మనకి యాక్సిస్ బ్యాంక్లో కొత్త రూల్ అయితే రావడం జరిగింది. సో అదేంటంటే మీరు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఈ క్వార్టర్లో పొందాలనుకున్నట్టయితే సో లాస్ట్ క్వార్టర్లో అంటే లాస్ట్ 3 monthsలో ఒక ₹50,000 ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు ఈ కండిషన్ తెచ్చారంటే సో డివాల్యుయేషన్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ కార్డ్స్ అయితే ఫాస్ట్ అప్రూవల్ చూస్తున్నాయి కాబట్టి అది తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్లో క్యూ లైన్లో నిలబడుతుంది గైస్. సో ఇంతకుముందు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అంటే సో చాలా రేర్ కేసెస్ మాత్రమే అక్కడ ఉండేదన్నమాట. క్రెడిట్ కార్డ్ చూపించేసి అక్కడ పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్స్ రావడం వల్ల ఒక పెద్ద లైన్ కూడా ఫామ్ అవ్వడం జరిగింది, క్యూ లైన్ లాంటిది. సో దీన్ని కొద్దిగా అవాయిడ్ చేయడానికి స్పెండ్ బేస్డ్ లాంచ్ యాక్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో డివాల్యుయేషన్ అయితే జరిగింది గైస్. ఇక ఈ యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అని చెప్తారు యాక్సిస్ రివార్డ్ పాయింట్స్ని. సో 4 రివార్డ్ పాయింట్స్ మీరు ఒక ₹200 స్పెండ్ చేసినట్టయితే పొందవచ్చు. అది ఆన్లైన్ అని ఏం లేదు, ఎక్కడైనా స్పెండ్ చేస్తున్నా ఒక 4 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి గైస్. సో ఇంకోటి
అజియోకి సంబంధించి కూడా 1000 రూపీస్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మాక్సిమం ఒక 5000 రూపీస్ కంటే ఎక్కువ స్పెండ్ చేస్తారంటే ఒక 1000 రూపీస్ ఆఫర్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కలుపుకొని ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు మైజోన్ క్రెడిట్ కార్డ్. ఇప్పుడు దీనికి కొద్దిగా పోటీగా యాక్సిస్ ఒక ఏస్ క్రెడిట్ కార్డు, తర్వాత నియో క్రెడిట్ కార్డ్స్ అయితే వచ్చేసాయి గైస్. అవి కూడా మనకి లిటరలీ యూటిలిటీ బిల్ పేమెంట్స్ కోసం సూపర్గా పనిచేస్తున్నాయి. సో అవి కావాలంటే వాటిని కూడా డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో లిటరలీ అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా ఇదే ఉంటుంది గైస్. సో ఇదనమాట ఈ యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డు గురించి. ఇక తర్వాత కార్డు ఎంతో చూద్దాం. ఇక దీని తర్వాత మనకి యాక్సిస్ సంబంధించే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. సో ఇది కూడా ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసే వాళ్ళకి ఒక మంచి క్రెడిట్ కార్డ్ అనమాట. 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీని యొక్క ఛార్జెస్ 499 ప్లస్ ఛార్జెస్ అయితే ఉంటాయి, అంటే పర్ ఇయర్ అనమాట. జాయినింగ్ ఫీ అలాగే తర్వాత యాన్యువల్ ఫీ రెండు ఈ విధంగా అయితే ఉంటాయి. మరి దీన్ని మీరు వేవ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే 3.5 lakhs పర్ ఇయర్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కొద్దిగా పెద్ద మొత్తం చెప్పుకోవచ్చు, కానీ షాపింగ్ చేసే వాళ్ళకైతే ఇది లిటరల్లీ చిన్న మొత్తం అనమాట. సో క్రెడిట్ కార్డులో ఒక క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని అంత మొత్తంలో షాపింగ్ చేయాలంటే అది క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. సో లిటరల్లీ ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ కార్డు అయితే కాదనమాట. మరి నా విషయానికి వచ్చినట్టయితే నేను ఎక్కువగా ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ యూస్ చేయట్లేదు. సో ఇన్ఫాక్ట్ దీన్ని క్లోజ్ చేయాలి కూడా అనుకుంటున్నా గైస్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇప్పుడు నాకు ఉన్నాయి కాబట్టి మేబీ ఆఫర్స్ అన్ని కూడా అప్లికబుల్ అయితే. ప్రతి బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ ఉంది కాబట్టి సో ఏదో ఒక బ్యాంక్లో నాకు ఆఫర్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫ్లిప్కార్ట్లో ఎక్కువ షాపింగ్ చేయట్లేదు, అమెజాన్లో ఎక్కువ షాపింగ్ చేస్తున్నాను కాబట్టి అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ నా దగ్గర ఉంది. సో దాని గురించి ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తాను గైస్. మరి దీని యొక్క ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఇప్పుడు మీరు కనుక ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుని వచ్చింది అనుకోండి, మీకు లిటరలీ ఒక 500 రూపీస్ జాయినింగ్ ఫీ అయితే పడుతుంది. సో ఫీ మీరు ఎప్పుడైతే పే చేస్తారో విత్ ఇన్ 30 days లోపల ఒక 500 రూపీస్ వర్క్ చేసేటువంటి ఫ్లిప్కార్ట్ వోచర్ కూడా వచ్చేస్తుంది గైస్. సో ఫస్ట్ అయితే మీకు ఫ్రీ కార్డ్ అనమాట. ఇక దాని తర్వాత దీంట్లో మనకి అన్లిమిటెడ్ 5% క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది చెప్పా కదా. సో దీనికి లిమిట్ ఏమి ఉండదు. మరి ఇంకో విషయం ఏంటంటే 4% దీని యొక్క మర్చెంట్స్ అయితే ఉన్నాయి. సో ఆ మర్చెంట్స్లో మీరు షాపింగ్ చేస్తారంటే అక్కడ కూడా మీకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక దాని తర్వాత బయట ఏమైనా ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కడైనా యూజ్ చేస్తారంటే 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది గైస్. సో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు చెప్పిన అన్ని క్రెడిట్ కార్డ్స్ మనకి రివార్డ్ పాయింట్స్కు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే వస్తాయి, కానీ దీంట్లో అలా కాదనమాట. సో డైరెక్ట్గా ఈ క్యాష్ బ్యాక్ మొత్తం మనకి క్రెడిట్ కార్డ్లోనే నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్ అడ్జస్ట్ అయిపోయి సో బిల్ అనేది మనకి వచ్చేస్తుంది గైస్. సో ఇది బెస్ట్ ఆప్షన్ కదా. మరి దీంట్లో మనకి ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంజర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్వార్టర్ కోడ్ చొప్పున సంవత్సరానికి 4 ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి కూడా సేమ్ ఆప్షన్స్ అనమాట. సో ప్రీవియస్ క్వార్టర్లో మీరు 50,000 కనుక స్పెండ్ చేసినట్టయితే ఈ క్వార్టర్లో మీకు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అవుతుంది, లేదంటే లేదనమాట. సో ఇది ఓవరాల్గా ఈ కార్డ్ సంబంధించి ఒక 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి యాక్సిస్ బ్యాంక్లో మీరు ట్రై చేస్తున్నట్లయితే సో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ట్రై చేసుకోండి. ఇక దీని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉండే. సో రెండు ఇక్కడ రికమెండ్ చేస్తాను గైస్. సో ఫస్ట్ది ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మరి దీని ఒక చార్జెస్ విషయానికి వచ్చినట్టయితే 999 చార్జెస్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 1000 రూపాయలు ప్లస్ చార్జెస్ అయితే దీనికి పే చేయాల్సి ఉంటుంది, కానీ వర్త్ గైస్. మీరు కనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కనుక యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారంటే మీరు ఖచ్చితంగా సో మాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి లిమిట్ ఎంతైతే ప్రొవైడ్ చేస్తారో ఎన్హాన్స్మెంట్ ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అంటే ఇంక్రిమెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సో రేర్ కేసెస్ అయితే ఇంక్రిమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మరి ఎందుకు ఎస్బీఐ కార్డ్స్ తీసుకోవాలంటే ఆఫర్స్ అనమాట. మీరు అమెజాన్లో వెళ్ళండి, ఫ్లిప్కార్ట్లో వెళ్ళండి, బయట ఆఫ్లైన్ స్టోర్లో వెళ్ళండి, ఎక్కడ వెళ్ళినా కూడా హెచ్డిఎఫ్సి తర్వాత ఎక్కువ ఆఫర్స్ ప్రొవైడ్ చేసేటువంటి క్రెడిట్ కార్డ్ ఎస్బీఐ అనమాట. 10% ఇన్స్టెంట్ ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు, 5%, 10%. సో ఇలా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. దానికోసమే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సి ఉంటుంది గైస్. సో క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది 5% మీకు ఆన్లైన్లో స్పెండ్ చేసే వాళ్ళకైతే సూపర్గా ప్రొవైడ్ చేస్తుంది కార్డ్. సో మంత్లీ ఒక 5,000 వరకు లిమిట్ అయితే పెట్టారు. ఇంతకుముందు 10,000 అయితే లిమిట్ పెట్టారు. సో ఇప్పుడు డివాల్యుయేషన్ అయిపోయి 5,000 పెట్టారనమాట. సో నెలకు 5,000 రూపాయలు మీరు వెనక్కి వేసుకోవచ్చు మీరు ఎక్కువ స్పెండ్ చేశారంటే. మరి బయట ఆఫ్లైన్లో ఏమైనా స్పెండ్ చేశారంటే 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఇంకా దీనికంటే ఎక్స్ట్రా దీంట్లో చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ 5% క్యాష్ బ్యాక్ అయితే సూపర్ అనమాట. ఇక 1% ఫ్యూయల్ సర్చార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. మరి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఫాస్ట్ అప్రూవ్స్ ఇస్తున్నారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అప్లై చేసుకోండి. ఇక దీని తర్వాత ఎస్బీఐ నుంచి మనకి సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అయితే సజెస్ట్ చేస్తాను. నా దగ్గర ఎస్బీఐకి సంబంధించి సింప్లీ సేవ్ కార్డ్ అయితే ఉంది గైస్. సో ఈ సింప్లీ సేవ్ కార్డ్ని ఎందుకు తీసుకున్నా అంటే నేను ఆఫ్లైన్ స్టోర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. సో ఆఫ్లైన్ స్టోర్లో దీనికి 10% రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇప్పుడు నా దగ్గర వీసా వేరియంట్ అయితే ఉంది. సో రిన్యూవల్ టైంలో నేను ఇక్కడ రూపే వేరియంట్ అయితే కన్వర్ట్ అవుతాను గైస్. సో దాని గురించి కూడా ఆల్రెడీ వీడియో చేశాను. మీ దగ్గర ఏదైనా కార్డు ఉన్నట్టయితే వీసా నుంచి రూపే నుంచి వీసా కన్వర్ట్ అవ్వచ్చు, కానీ అది ఇన్స్టెంట్గా అవ్వదన్నమాట. మీరు కొత్త కార్డు తీసుకున్నప్పుడు మాత్రం రూపే వేరియంట్ తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడున్న వీసా వేరియంట్ని మార్చాలంటే రిన్యూవల్ టైంలో మీరు అప్లై చేసుకున్నట్టయితే కొత్త కార్డు ఇష్యూ చేస్తారు. ఇక్కడ వీసా కార్డు కాకుండా రూపే వేరియంట్ అని తీసుకోవచ్చు. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా. మరి ఇప్పుడైతే సింప్లీ క్లిక్ కార్డ్ అయితే మీరు ట్రై చేసుకోండి. సింప్లీ క్లిక్ ఎందుకు చెప్తున్నా అంటే ఆన్లైన్ స్టోర్లో 10 times రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఆఫ్లైన్ స్టోర్లో అయితే మీరు ఎస్బీఐ సింప్లీ సేవ్ తీసుకోండి, ఆన్లైన్ స్టోర్లో అయితే ఎస్బీఐ సింప్లీ క్లిక్ అయితే తీసుకోండి. ఇక మామూలుగా అదర్ స్పెండ్ చేస్తారంటే 1 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మరి ఎస్బీఐ సింప్లీ క్లిక్లో మనకి ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్, డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ లాంటివి ఏమి ఉండవు.
కానీ ఇక్కడ మనకి కొన్ని ఓచర్స్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఎలా ఉంటాయంటే 500 రూపీస్ వర్క్ చేసేటువంటి ఓచర్ ప్రొవైడ్ చేస్తారు మీరు విత్ ఇన్ 60 days లోపల ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టయితే. సో మీరు కట్టిన జాయిన్ ఫీ ఇక్కడ మీకు ఇక్కడ ఈజీగా గెట్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక 1 lakh లేదంటే 2 lakhs కనుక స్పెండ్ చేస్తారంటే ఒక్కొక్క ₹1,00,000 చొప్పున ₹2,000 వర్క్ చేసినటువంటి ఓచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్గా 2 లక్షలు స్పెండ్ చేస్తుంటే పర్ ఇయర్కి సో ₹4,000 వర్క్ చేసినటువంటి ఓచర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. అలాగే మీరు ఫీ రివర్సల్ చేసుకున్నటువంటితే ₹1,00,000 పర్ ఇయర్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీకు 499 ఛార్జెస్ అయితే పడవు అనమాట. సో ఇది ఈ కార్డ్ సంబంధించి. ఇక నెక్స్ట్ కార్డ్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్. గైస్ ఐసిఐసిఐలో ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ చాలా పాపులర్ అనమాట. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, మనకి ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. సో ఇక్కడ రివార్డ్స్ లాంటివి ఎక్స్ట్రా ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. సో నేను ఐసిఐసిఐలో ఇది ఎందుకు పెట్టానంటే చాలా తక్కువ ఇన్కమ్ ప్రూఫ్ ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చేస్తారనమాట. సో లిటరలీ ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా కూడా ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్తో ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. సో సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నట్టయితే సరిపోతుంది గైస్. ఇక దాంతోపాటు ఇక్కడ లిమిట్ ఎన్హాన్స్మెంట్స్ సో ఐసిఐసిఐలో చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. నా దగ్గర ఐసిఐసిఐ కార్డ్స్ 3 అయితే ఉన్నాయి గైస్. మరి నెక్స్ట్ అయితే చెప్తాను ఏ కార్డు ఉందని చెప్పి. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అయితే మాక్సిమం ఒక 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు 2 రివార్డ్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఆఫ్లైన్ మార్కెట్ కోసం అనమాట. మరి అందుకంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఫీచర్ చెప్పుకోవడానికి ఏం లేదు. ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డ్ మాత్రమే. కానీ అప్రూవల్స్ విషయానికి వచ్చినట్టయితే ఫాస్ట్ అప్రూవల్ ఇచ్చేటువంటి క్రెడిట్ కార్డ్ గైస్ ఐసిఐసిఐలోనే. మీరు ఏమైనా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్టార్ట్ చేసుకున్నారంటే ఫస్ట్ మీకు రికమెండ్ చేసే క్రెడిట్ కార్డే ఐసిఐసిఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ అనమాట. మరి దీన్ని ఎందుకు తీసుకోవాలంటే ఐసిఐసిఐలో కూడా ఆఫర్స్ మనకు వస్తూ ఉంటాయి 10%, 5% లైక్ ఫెస్టివల్స్ ఆఫర్స్ అనమాట. సో వాటిలో మీరు మంచి బెనిఫిట్స్ పొందాలనుకుంటే ఈ కార్డ్ అయితే ట్రై చేసుకోండి. ఇక నెక్స్ట్ 8th క్రెడిట్ కార్డ్ ఏంటంటే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్. గైస్ ఇదైతే అల్టిమేట్ అనమాట. నేను ఎక్కువగా యూజ్ చేసే క్రెడిట్ కార్డ్స్లో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే ఇదే ఉంటుంది. నాకు ఉన్నటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్లోకెల్లా ది బెస్ట్ లిమిట్ కూడా ఐసిఐసిఐ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది. సో 3.8 lakhs అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ 1.5 lakhs అయితే ఇచ్చారనమాట. సో అప్రూవల్ ఇచ్చిన తర్వాత నేను ఫస్ట్ అమెజాన్ అప్లికేషన్లో ప్రీ అప్లోడ్ ఆఫర్ అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ 1.5 years 2 years అయితే అయిపోయింది. సో ఎన్హాన్స్మెంట్ ఒకసారి మాత్రమే జరిగింది, కానీ ది బెస్ట్ ఎన్హాన్స్ చేస్తారు. 1.5 lakhs డైరెక్ట్గా 3.5 lakhs చేస్తారు. సో 3.8 lakhs అనమాట. మరి ఇంకా ఏంటంటే ఈ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ మనం తీసుకోవడం వల్ల లిమిట్ ఎన్హాన్స్మెంట్స్తో పాటు మనకు పర్సనల్ లోన్ ఆఫర్స్, తర్వాత కార్ ఆఫర్స్ అంటే కార్ లోన్ ఆఫర్స్, తర్వాత హోమ్ లోన్ ఆఫర్స్, తర్వాత క్రెడిట్ కార్డ్స్ మీద లోన్ ఆఫర్స్ ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఐసిఐసిఐ బ్యాంక్ అప్లికేషన్ ఓపెన్ చేశానంటే నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అయితే కనబడుతుంటాయి. దీంట్లో 3.4 lakhs పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు క్రెడిట్ కార్డ్ బేస్ మీద. సో మనకి 3.8 మనకి క్రెడిట్ కార్డ్ లిమిట్ ప్రొవైడ్ చేసినట్టయితే దాంట్లో 3.4 lakhs వరకు మనకి ఇక్కడ పర్సనల్ ఆఫర్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో పర్సనల్ లోన్ అనేది తక్కువ ఇంట్రెస్ట్ రేట్తోనే ఇక్కడ మనకి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి దీని యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు అమెజాన్లో కనుక మీరు షాపింగ్ చేసినట్టయితే. సో ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. అమెజాన్లో మనకి ప్రతి వస్తువు దొరుకుతుంది కదా. సో నేనైతే ఎక్కువ షాపింగ్ చేస్తుంటాను. ఆల్మోస్ట్ ఇప్పటివరకు నాకు క్యాష్ బ్యాక్ అయితే సూపర్గా వచ్చింది గైస్. మరి ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే 5% క్యాష్ బ్యాక్ అనమాట. నాన్ ప్రైమ్ మెంబర్స్కి ఒక 3% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ప్రైమ్ మెంబర్షిప్ కోసం మనము 1599 రూపీస్ అనేది పర్ ఇయర్ ఛార్జ్ చేస్తారనమాట. మరి అది కట్టినా కూడా మీరు షాపింగ్ ఏమైనా చేసినట్టయితే మీకు ఈజీగా క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. అలాగే మీరు అమెజాన్ పే ఇక్కడ యూటిలిటీ ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని యూటిలిటీ బిల్ పేమెంట్ చేస్తారంటే 2% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేను లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కావచ్చు, అంటే మొబైల్ రీఛార్జెస్ కావచ్చు, డిటిహెచ్ బిల్ రీఛార్జ్ కావచ్చు, గ్యాస్ కనెక్షన్ బుకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడే చేస్తాను గైస్. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని 2% క్యాష్ బ్యాక్ అయితే నాకు వచ్చింది. సో ఇలా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 20,000 రూపీస్ నేను ఇప్పటివరకు అర్న్ చేసుకున్నాను ఈ 1.5 yearలోనే. సో అంత బెస్ట్ క్రెడిట్ కార్డ్ అనమాట ఇది. సో అందరికైతే నేను రికమెండ్ చేస్తాను గైస్. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు కావాలంటే అప్లై చేసుకోండి. ఇక తర్వాత ప్లేస్లో ఎస్ బ్యాంక్ సంబంధించి ఇక్కడ ప్రాస్పెరిటీ 80 reward పాయింట్స్ మనకి బిజినెస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది గైస్. బట్ విషయం ఏంటంటే ఈ ప్రాస్పెరిటీ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు ఏఎస్ క్రెడిట్ కార్డ్గా మనకి ఎస్ బ్యాంక్ అయితే మార్చేస్తుంది. సేమ్ రివార్డ్ పాయింట్స్ అన్నీ కూడా ఒకటే ఉంటాయి. ప్లస్ ఇక్కడ రివార్డ్ సెక్షన్ చూసినట్టయితే 8 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆన్లైన్లో కనుక 200 రూపీస్ స్పెండ్ చేసినట్టయితే, అదే ఆఫ్లైన్లో స్పెండ్ చేసినట్టయితే దానికి సగం 4 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక 2 రివార్డ్ పాయింట్స్ అనేవి స్పెషల్ కేటగిరీలో మీరు చేసుకున్నందుకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక 1 రివార్డ్ పాయింట్ అనేది అదర్ కేటగిరీస్. సో కేటగిరీస్ ఏంటనేది ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు వీళ్ళు. మరి దీనికి ఛార్జెస్ గమనించామంటే 399 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. ఆల్మోస్ట్ 400 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో దీన్ని కూడా మీరు వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్లోనే వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు కనుక ఒక 30 days లోపల ఒక 5,000 రూపీస్ స్పెండ్ చేశారంటే ఈ 400 రూపీస్ ఛార్జెస్ పడింది కదా, అది కూడా వేవ్ ఆఫ్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ఇయర్ మీరు రెన్యూవల్ ఆఫర్ టైంలో స్పెండ్ చేసుకోవాలనుకుంటే ఒక 50,000 రూపీస్ పర్ ఇయర్ లోపల మీరు అంటే 12 నెలల్లో ఖర్చు పెట్టారంటే ఈ 399 ఛార్జెస్ కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయి గైస్. సో ఆప్షన్ అయితే బాగానే ఉంది దీంట్లో. మనకి లిటరలీ ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కనుక మీరు ట్రై చేసినట్టయితే ఈఎస్ క్రెడిట్ కార్డ్ ఎక్కువగా ఇప్పుడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీజా వారంటీ అయితే లభిస్తుంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లిమిట్ ఎన్హాన్స్మెంట్ కూడా బాగానే చేస్తారు గైస్. నాకు కూడా ఫస్ట్ 40,000 ఇచ్చారు, ఇప్పుడు 58,000 చేశారు. ఇక దాని తర్వాత క్రెడిట్ కార్డ్స్ మీద దీంట్లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నాకు లోన్ తీసుకొని చెప్పి 45,000 లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో మనకి కావాలంటే తీసుకోవచ్చు గైస్. ఆల్మోస్ట్ నా అన్ని క్రెడిట్ కార్డ్స్లో కూడా లోన్ ఆప్షన్ అయితే వచ్చేసింది. మరి కావాలనుకుంటే వాళ్ళైతే ట్రై చేసుకోవచ్చు. ఎస్ బ్యాంక్లో కూడా బెటర్, కానీ మనకి
లోన్స్ ఇవ్వడము, లేదంటే పర్సనల్ ఆఫర్స్ ప్రొవైడ్ చేయడము, అలాగే ఎస్ బ్యాంక్లో 10% ఆఫర్స్ అప్పుడప్పుడు మీకు హాలిడేస్లో కావచ్చు, లేదంటే ఏమన్నా ఫెస్టివల్స్ టైంలో కావచ్చు వస్తూ ఉంటాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. సో వాటి కోసం అయితే ఎస్ బ్యాంక్స్ మనం ట్రై చేసుకోవచ్చు. అప్రోల్ కూడా ఫాస్ట్గా ఇస్తున్నారు. సో మంచి సివిల్ స్కోర్ ఉండి ట్రై చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి ట్రై చేసుకోండి. ఇది చివరిగా మనం ఐడిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ గైస్ ఇక్కడ నేను ఒక క్రెడిట్ కార్డ్ అని చెప్పట్లేదు ఐడిఎఫ్సిలో. సో ఐడిఎఫ్సిలో మనకి నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. లైక్ మిలియన్ కావచ్చు, క్లాసిక్ కావచ్చు, వెల్త్ కావచ్చు, వావ్ కావచ్చు. సో ఫస్ట్ వావ్ అనేది ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంది ఏం చెప్తున్నారంటే, మీరు ఇచ్చినటువంటి లింక్ నేను ప్రొవైడ్ చేసిన తర్వాత సపోజ్ నేను ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ సంబంధించి ఈ పవర్ క్రెడిట్ కార్డ్ గురించి చెప్పాను అనుకోండి, పవర్ కావచ్చు, పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ గురించి చెప్పాను అనుకోండి, మరి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా కదా. సో దాన్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఇది రావట్లేదు కానీ ఈ ఎఫ్డి బేస్డ్ చేసుకోండి అని చెప్పి ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ వస్తుందని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో అది ఎందుకు వస్తుందంటే, మీకు క్రెడిట్ స్కోర్ కానీ క్రెడిట్ హిస్టరీ కావచ్చు, లేదంటే ఇంతకుముందు ఏమైనా ఎక్కువ క్వరీస్ చేసినా కూడా సో ఇట్లా నెంబర్ ఆఫ్ కండిషన్స్ వల్ల మనకు క్రెడిట్ కార్డ్స్ రిజెక్ట్ అవుతాయి. సో రిజెక్ట్ అయినప్పుడు సో కస్టమర్స్ని వాళ్ళు పోగొట్టుకోకుండా ఒక ఎఫ్డి చేసుకొని మేము క్రెడిట్ కార్డ్ ఇస్తామని చెప్పి ఆ విధంగా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు ఇష్టం ఉంటే ఆ ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి, లేదు ఆఫర్ వచ్చినట్టయితే నేను చెప్పిన క్రెడిట్ కార్డ్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి గైస్. సో ఐడిఎఫ్సిలో అన్ని క్రెడిట్ కార్డ్స్ మీకు లెఫ్ట్ హ్యాండ్ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ పవర్ రూపే క్రెడిట్ కార్డ్స్, పవర్ రూపే ప్లస్ క్రెడిట్ కార్డ్స్కు రూపే వేరియంట్ అయితే ఇక్కడ మనకి లేటెస్ట్గా లాంచ్ చేస్తారు. దాంట్లో పవర్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే దీంట్లో 1 మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ 165 లీటర్స్ వరకు మీరు ఈ పెట్రోల్ ఈజీగా పొందవచ్చు. అలాగే ఈ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది, దాంట్లో 175 లీటర్స్ వరకు మనకు, అంటే ఆల్మోస్ట్ 220 లీటర్స్ వరకు పెట్రోల్ పర్ ఇయర్ ఈజీగా పొందవచ్చు అనమాట. సో దానికి సంబంధించి డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాను గైస్. కావాలంటే మీరు మా ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ని కొట్టారంటే అన్ని క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో కావాలంటే చెక్ చేసుకోండి. సో ఐడిఎఫ్సి కార్డ్ కూడా మనకు ఫాస్ట్ అప్రూవల్స్ ఇస్తున్నారు. లిమిట్ కూడా పర్లేదు గైస్, బాగానే ఇస్తున్నారు. సో ఇక్కడ ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, బిజినెస్ పర్సన్ కావచ్చు, ఆల్మోస్ట్ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీ దగ్గర ఏదైనా ఇన్కమ్ ప్రూఫ్ ఉన్నట్టయితే డ్యామ్ షూర్గా ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ఇది కూడా ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో అన్ని క్రెడిట్ కార్డ్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఇవన్నమాట. ఇవి కాకుండా బోనస్గా మీకు క్రెడిట్ కార్డ్స్ కావాలనుకుంటే లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, లేదంటే ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ యొక్క క్రెడిట్ కార్డ్స్ ట్రై చేసుకోండి. సో ఏయూ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్ ఎలా ఉంటాయంటే కార్డ్ టు కార్డ్ బేస్ మీద అప్లై చేసుకోవచ్చు. సో స్వైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఒక క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్ మీద మీకు మళ్ళీ అక్కడ ఇంకొక క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. బెటర్ క్వాలిటీస్ అంటే బెటర్ లిమిట్ ఎన్హాన్స్మెంట్తో క్రెడిట్ కార్డ్స్ అక్కడ ఆఫర్ చేస్తారు. అలాగే ఎవరికి కూడా లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు గైస్. సో దానికి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు కావాలంటే స్వైప్ అప్ చేసుకోవచ్చు. అంటే మీరు ఆన్లైన్లో ఈజీగా అప్లై చేసుకునేసి ఎలిజిబుల్ అయినట్టయితే వెంటనే ఇన్స్టెంట్గా మీకు కార్డు కూడా కనబడుతుంది, లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఇవి ఓవరాల్గా బేసిక్ లెవెల్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్. ఇంకొక విషయం మర్చిపోయాను, హెచ్డిఎఫ్సిలో మనకి మిలియన్ క్రెడిట్ కార్డ్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. లైక్ ఇది ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు గైస్. సేమ్ 999 ఛార్జెస్ అయితే ఉంటాయి, 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ పర్ మంత్కి 1000 రూపీస్ మాత్రమే ఇక్కడ వస్తాయన్నమాట మనకి క్యాష్ బ్యాక్ అనేది. సో ఇది కూడా అంతే గైస్. సో కొన్ని మర్చెంట్స్ అని ఏం లేదు, ఆల్మోస్ట్ అన్ని మర్చెంట్స్లో వర్క్ అయితే చేస్తుంది. మరి ఇవన్నమాట అన్ని క్రెడిట్ కార్డ్స్ సంబంధించి డీటెయిల్స్. సో బేసిక్ క్రెడిట్ కార్డ్స్లో మరి క్రెడిట్ కార్డ్స్ వాల్యుయేషన్ సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటాయని చెప్పి. సో మీరు కావాలనుకున్నట్టయితే ట్రై చేసుకోండి. మరి ఫస్ట్ టైం కావాలనుకునే వాళ్ళు మీరు దీంట్లో ఏదైనా ట్రై చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ హెచ్డిఎఫ్సి లేదంటే ఎస్బీఐ ట్రై చేసుకోండి, ఫాస్ట్గా అప్రూవల్స్ ఇస్తున్నారు. లేదు నేను క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ ఉంది, వేరే మంచి అప్గ్రేడ్ ఆప్షన్ కావాలనుకుంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ ట్రై చేసుకోండి, హెచ్డిఎఫ్సి మిలియన్ ట్రై చేసుకోండి గైస్. సో ఇవి కూడా బెస్ట్ అయితే ఉంటాయి. మరి ఇదన్నమాట వీడియో. మీకైతే డెఫినెట్గా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టు లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏం డౌట్ ఉన్నా వెంటనే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను గైస్. మరి ఈ వీడియో అయితే ఇంతే. మరి ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు జై హింద్.